మొదటగా జూబాక గ్రామ అక్కా చెల్లెళ్లకు, అన్న తమ్ముళ్లకు, సోదరీమణులకు నాకు ఓటేసి మీ అమూల్యమైన ఓటు మా కత్తెర గుర్తుపై వేసి మమ్మల్ని సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించినందుకు చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నేను ఇచ్చిన వాగ్దానాల ప్రకారం నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నా అభివృద్ధిని మొదలు పెడతాను. ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని సాధ్యమైనంత వరకు నెరవేర్చుకుంటూ గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తాను. నన్ను అవమానపరిచి నన్ను చాలా ఇబ్బందులకు గురి చేసి నానా రకాలుగా నన్ను ఇబ్బంది పెట్టినా నేను భయపడకుండా నా భార్య, నేను, యువకులం అందరం కలిసి ఈ ఊరిలో ఒక యువరక్తాన్ని నింపాలనే ఉద్దేశంతో ముందుకు కదిలి వచ్చినందుకు మాపై నమ్మకం ఉంచి యువకులను 30 సంవత్సరాలకు పైబడిన కింద ఉన్న యువకులను మీరందరూ నమ్మి ఆశీర్వదించి మాకు ఓటేసి మమ్మల్ని గెలిపించి నందుకు మరొక్కసారి గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు. ఏ రకంగా ఇబ్బంది పెట్టినా, ఏ రకంగా ప్రలోభ పెట్టినా ప్రజలే మా జెండా, ప్రజలే ఎజెండాగా మేము ముందుకెళ్ళి మిమ్మల్ని నమ్ముకొని మేము వచ్చినందుకు ప్రజలు నమ్మి మాకు ఓటేసినందుకు ప్రజలపై ఇలా నాకు ఓటు వేసినా ఓటు వేయకున్నా ఎవరికైనా నిత్యం ప్రజలలో ఉంటూ గ్రామ అభివృద్ధి కోసం కష్టపడుతూ ఎవరికి ఆపద వచ్చినా సంపద వచ్చినా అన్నా నేనున్నా నాకు ఒక ఫోన్ చేస్తే అర నిమిషంలో మన ఊర్లో మీ ఇంటికాడ ఉంటానని ప్రజలకు చెప్తున్నాను. మాపై నమ్మకం ఉంచుకొని ఓటేసిన ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీరు మాకు ఇలాంటి అవకాశాన్ని ఇచ్చినందుకు మేము ఏ గ్రామంలో ఏ అభివృద్ధి పనులైనా కానీ ముందుకు నడిచి చేస్తానని అందరికీ మాటిస్తున్నాను.